శ్రీమాత్రాయ నమః. దుర్గాయ నమః. అందరూ ఎలా అన్నారండి? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటంటే, తల్లి ఈరోజు నీ దుర్గమ్మ నిన్ను హెచ్చరిస్తోంది, జాగ్రత్తగా ఉండమంటోంది, జాగ్రత్త పడమంటోంది, ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దంటోంది, ఏ మాత్రం కూడా అజాగ్రత్త వద్దంటోంది, హెచ్చరికతో ఉండాలి అంటోంది, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఉండాలి అంటోంది. ఎందుకో తెలుసా? నీ యొక్క జీవితంలోని ప్రతి రహస్యము కూడా బయటపడుతుంది. నిజం వింటే నీ కళ్ళల్లో నీళ్లు ఆగవు తల్లి. ఒక్క పురుషుడి వల్ల వినాశనమే జరగబోతోంది, జాగ్రత్త. వీటన్నింటి వెనుక ఉన్న కారణాలు తెలుసుకో, అసలు వారెవరో తెలుసుకో, అసలు నీ జీవితం ఎటు వెళ్తుందో తెలుసుకో, వాటిని ఎలా అరికట్టాలో తెలుసుకొని తీరాల్సింది తల్లి అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. అమ్మ మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే వీడియోని ఖచ్చితంగా ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన దుర్గమ్మ భక్తులందరికీ షేర్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. దుర్గాయ నమః అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. అమ్మ ఆశీస్సులు త్వరగా మీకు దొరుకుతాయి. ఇక అమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి ఈరోజు నీ గురించి కొన్ని విషయాలు చెప్తాను. నీ జీవితంలో జరగబోతున్నటువంటి ఘటనలు, సంఘటనల గురించి చెప్తాను. చెడు గురించి చెప్పబోతున్నా, మంచి గురించి చెప్పబోతున్నా. జాగ్రత్తగా అయితే వినటానికి ప్రయత్నించు. మధ్యలో ఏ మాత్రం కంగారు అనిపించినా, భయం అనిపించినా భయపడకు. నీ దుర్గ నీ పక్కనే ఉంది. ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎంతటి కష్టం వచ్చినా దాని నుంచి బయట పడవేస్తానని నీకు నేను మాటిస్తున్నా. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే నీ జీవితంలో ఏం జరగబోతోందో, నువ్వు ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవాలని మాత్రమే, జాగ్రత్త కోసమే ఇవన్నీ నీకు చెబుతున్నా. అంతకు మించి మరేమీ కాదు తల్లి. అయితే ఈరోజు ప్రతి ఒక్క విషయము నీకు స్పష్టంగా చెప్పబోతున్నా. ప్రతి ఒక్క విషయము కూడా బయటపడకపోతే అప్పుడు అడుగు. నీ జీవితంలో రాబోయే 10 రోజుల్లో జరిగేది మాత్రం ఇదే. నిజం వింటే నీ కళ్ళల్లో నీకే నీళ్లు ఆగవు. ఎక్కువ శాతం చాలా అంటే చాలా ప్రతి చిన్న ఒడిదుడుక్కి కూడా తొందరగా గాబరా పడిపోతావు, భయపడిపోతావు. ఎంతో ధైర్యంగా ఉంటూనే ఉంటావు. అలాగే నువ్వు ఎవరికీ తక్కువ కాదు, నేను ఎవరికీ తీసుకోను, వాళ్ళు చేయగలిగేది ఏదైనా కానీ నేను దానికంటే డబల్ చేయగలుగుతా అన్న ఆలోచన కలిగి ఉన్న మనిషి. నువ్వు ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చేసే తత్వం కలిగి ఉన్న వ్యక్తివి అసలే కాదు. ఎక్కువ శాతం కూడా నీ దుర్గమ్మని నమ్ముతావు, దైవనామ స్మరణ చేస్తావు, దైవాన్ని స్మరించుకుంటావు. కాబట్టే ప్రతి ఒక్కటి నీ దుర్గమ్మ మీదనే వదిలేస్తావు. ఏం చేసినా దుర్గమ్మ నా మంచికే చేస్తుందిలే, నా కోసమే చేస్తుందిలే అని చెప్పి ఎక్కువ శాతం అనుకుంటూ ఉంటావు. ఇలాంటి మంచి మనసు కలిగి ఉన్న నువ్వు ఎప్పుడూ కూడా ఏదో ఒక ప్రాబ్లము, ఒక సమస్య వస్తూనే ఉంది తల్లి. ఎటువంటి కారణం వల్ల నీకు ఇలా జరుగుతోంది అని ప్రతి ఒక్క విషయము కూడా ఈరోజు చెప్పబోతున్నా. కాసేపు చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టేసి కాస్త సమయాన్ని ఈరోజు నీ దుర్గమ్మ మాటల కోసం కేటాయిస్తే నీ పూర్తి భవిష్యత్తు, నీ పూర్తి జీవితం ఏంటో నీకు ఒక అవగాహన అనేది నేను అందిస్తా. దానికి తగ్గట్టుగా నువ్వు పడాల్సిన జాగ్రత్తలు నువ్వు పడతావు కదా. దానితో ఎటువంటి ఇబ్బంది అనేది నీకు కలగదు కదా. కాబట్టి ఇంతలా మరీ చెబుతున్నా. నువ్వు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళతో తేడా అనేది చూపించవు. ప్రతి ఒక్కరిని, అందరినీ ఎంతో సమానంగా చూస్తావు. నువ్వు ఎప్పుడూ కూడా అత్యాశకు లోనైన సందర్భమే లేదు. నీ దగ్గర ఎంత అయితే ఉందో దానితోనే సంతోషపడతావు. దుర్గమ్మ ఇచ్చిన దాంతోనే నేను సంతోషంగా బ్రతుకుతాను అంటూ అనుకుంటావే తప్ప వేరే వాళ్ళకు చెడు చేయాలని, వేరే వాళ్ళని ముంచాలని, వేరే వాళ్ళ సొమ్ము తీసుకోవాలని ఎప్పుడు కూడా ఆశపడవు. అందుకే ఇలాంటి ఆలోచనలు, మంచి మనసు ఉన్నటువంటి నువ్వంటే దుర్గమ్మకు ఎంతో మక్కువ తల్లి. ఎప్పుడూ కూడా నువ్వు వేరే వాళ్ళను చూసి అసూయ, ఈర్ష్య పడ్డ సందర్భమే లేదు. అవతల వాళ్ళకి నాకన్నా కూడా ఎక్కువ ఉంది, నా దగ్గర ఇంతే ఉంది, ఇలాంటి ఆలోచనలు, అసూయ, ఈర్ష్య అలాంటివి ఎప్పుడూ కూడా నీకు రావు. ఎప్పుడు చూసినా నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎటువంటి ఇబ్బంది కలుగుతున్నా కూడా నువ్వు నీ సంతోషాన్ని ఎదుటి వాళ్ళతో సంతోషంగా ఉన్నట్టే మాట్లాడుకుంటావు. అంతేకాని నీ కష్టాన్ని చెప్పవు, మీకింతుంది నాకు లేది అని ఏడ్చవు కూడా. అలాంటి నిట్టూర్పులు కూడా వదలవు. ఎందుకనంటే నీకున్నటువంటి
ఆ మనస్తత్వాన్ని బట్టి నీకున్నటువంటి చెడులో కూడా మంచి అనేది చూస్తావు. కాబట్టి సంతోషంగా జీవితం అనేది సజావుగా సాగిపోతూ ఉంటుంది. నువ్వు ఏ పని చేసినా కూడా అది ఎంతటి పనైనా సరే ముందు దాన్ని మూలం వరకు చూస్తావు. దాని గురించి బాగా ఆలోచిస్తావు. అది మంచిగా ఆలోచించిన తర్వాత ఏదైనా పని అనేది నువ్వు మొదలు పెడతావు. అయితే నువ్వు ఎప్పుడూ కూడా ఎక్కడో ఒక రహస్య ప్రదేశానికి సంబంధించినటువంటి ఒక సమస్య అన్నది, ఒక ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది. అయితే నువ్వు ఎప్పుడు చూసినా న్యాయం వైపే ఉంటావు. అన్యాయం అస్సలు సహించలేవు. నీకు న్యాయం జరగాలని చెప్పి ఎంతైతే కోరుకుంటావో అవతల వాళ్ళు కూడా న్యాయం జరగాలని ఆలోచిస్తావు. కాబట్టే నువ్వు ఎక్కువ శాతం న్యాయం వైపే నిలబడతావు. కాబట్టి నీకున్నటువంటి ఈ ఒక మంచి ఆలోచన, మంచి మనసుతో నీ పక్కన ఉన్నటువంటి మనుషులందరి గురించి కూడా మంచి అనేది ఎప్పుడూ కోరుకుంటావు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా నీకు ఆకర్షితులు అవుతూ ఉంటారు, అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే నువ్వు చాలా ప్రశాంతంగా ఉండే మనిషివి. జీవితాన్ని ఎలా అయితే ముందుకు తీసుకువెళ్తున్నావో, అంటే చాలా మంచిగా ప్రశాంతంగా దాన్ని బాగా సంతోషపూర్వకంగా జీవితాన్ని అనుభవిస్తావు. నాకు అది లేదు, ఇది లేదు అంటూ ఒక సమస్య చేసుకో. ఇది నువ్వు ఎప్పుడు చూసినా కూడా అవతల మనిషికి బాగా సహాయం చేస్తూనే ఉంటావు. నువ్వు ఎప్పుడూ కూడా నీకు తోచిన చెయ్యగలిగిన సహాయానికి వెనకడుగు వెయ్యవు. ఖచ్చితంగా ఇది నా వల్ల అవుతుంది, నేను చెయ్యగలను, ఈ మాత్రం నేను చెయ్యగలుగుతాను అనే ఆలోచన ఉంటే మాత్రం నువ్వు వెంటనే వేరే వాళ్లకు సహాయం చేయటానికి ముందుంటావు. ఇంకా నువ్వు ఎక్కువగా చేసేది ఏంటంటే తల్లి, ఎవరైతే సంబంధంలో ఉంటారో వారిని బాగా నమ్ముతావు. కానీ వాళ్ళ నుంచే నీకు మళ్ళీ ప్రాబ్లం అంది ఉంది. వీళ్ళు నాకు ఇలా చేశారు అని ఒకసారి నీకు అనిపిస్తే మాత్రం ఎంత దగ్గర బంధమైనా సరే వెంటనే దూరం పెట్టేస్తావు, దూరం పాటిస్తావు. దానికి తగ్గట్టు నువ్వు ఎప్పుడూ కూడా జీవితంలో చాలా నిలకడగా ఉంటావు. అంటే ఇలా జరిగింది కదా అని చెప్పి వెంటనే చిన్నబుచ్చుకోవు. జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా తీసుకువెళ్తూ ఉంటావు. దానికి తోడుగా వేరే వాళ్ళు నీ మీద ఎంతైతే ప్రేమ భావం అనేది చూపిస్తూ ఉంటారో నువ్వు దాన్ని అసలు ఏమాత్రం కూడా చూపించవు. నీకున్న ఇటువంటి అలవాట్ల బట్టే నువ్వు ప్రతి ఒక్క మనుషుల కన్నా కూడా భిన్నంగా కనపడతావు. నీ ప్రత్యేకత విడిగా కనపడుతుంది. నీకు నీ కళ్ళకున్న ఆ ఆకర్షణ శక్తే అలాంటిది బిడ్డ. ఎవరైనా నిన్ను చూస్తే మళ్ళీ వాళ్ళు రెండోసారి తిరిగి చూస్తారు. నీతో మాట్లాడాలని చెప్పి ఆకర్షణ అనేది పడతారు. ఖచ్చితంగా నీకు నీ కళ్ళకి అంత ఆకర్షణ శక్తి అయితే ఉంది. ఇక నువ్వు వేరే వాళ్లకు చాలా ఎక్కువగా అదృష్టంగా, అంటే లక్కీగా ఉంటావు. నువ్వు ఎవరితోనైనా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు సమయం అనేది వాళ్లకు ఇచ్చినప్పుడు నీ నుంచి వాళ్లకు ఎన్నో మంచి కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. వాళ్లతో నీ టైం చాలా బాగా గడుపుతారు. చాలా లక్కీ అనిపిస్తుంది వేరే వాళ్ళకి. నువ్వు నీ జీవితంలో వేరే వాళ్ళు జోక్యం చేసుకోవటం నీకు అస్సలు నచ్చదు. అలాగే వాళ్ళ జీవితంలో కూడా నువ్వు అస్సలు కల్పించుకోవు. నీ నిర్ణయాలు నువ్వే తీసుకోవాలి. నీ ఆలోచనలు నీకే ఉండాలి. పక్కనోడు వచ్చి నీకు సలహాలు ఇచ్చినా కూడా నీకు నచ్చదు. అలాగే వాళ్ళ సలహాలు ఇస్తే నచ్చనప్పుడు నీ విషయాల్లో జోక్యం చేసుకుంటే నువ్వు ఒప్పుకోవు. ఇది చాలా నిజాయితీగా ఉండే ఒక వ్యక్తి తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా వేరే వాళ్ళ కోసం త్యాగం చేయటానికి ముందుంటావు. దాని మూలంగా ఇబ్బంది కలుగుతుందని చెప్పి తెలిసి కూడా ముందు ఉంటావు. నీ అతి మంచితనమే నిన్ను వెనక్కి లాగేస్తుంటుంది. అప్పుడప్పుడు నిన్ను చాలా బాధకి, ఇబ్బందికి గురయ్యేలా కూడా చేస్తుంది. నువ్వు ఎంత టాలెంట్ ఉన్న వ్యక్తివైనా, ఏ రంగంలోనైనా సరే నువ్వు చాలా అంటే బాగా అంతా కూడా ముందుకు తీసుకువెళ్తావు. దాంట్లో తిరుగు లేకుండా పని చేస్తావు. కానీ నీ అతి మంచితనం వల్ల నువ్వు చాలా సార్లు దెబ్బ అనేది తింటూనే ఉంటావు. ఇక నువ్వు ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత పెద్ద వయసు వచ్చిన వాళ్ళైనా సరే నీలో ఒక చిన్న పిల్లల మనస్తత్వం అనేది ఉంటుంది తల్లి. దీనివల్ల నువ్వు చాలాసార్లు మాటలు పడాల్సి వచ్చింది. ఇక నువ్వు ఎప్పుడూ కూడా పని చేయటానికి వెనకడుగు వెయ్యవు. సోమరితనం, బద్ధకం అస్సలు నచ్చదు నీకు. ఎందుకంటే నీ కష్టాన్ని నువ్వు నమ్ముకునే పని చేస్తావు. రెక్కలు వంచాలి, కష్టపడాలి, ఆ వచ్చిన ప్రతిఫలమే మనం అనుభవించాలి. సుఖంగా, అన్యాయంగా వచ్చిన సొమ్ము వద్దు అన్నంత నిజాయితీ మనస్తత్వం నీది. ఇంత నీతి నిజాయితీ ఎక్కడ ఉంటుందో వాళ్ళని దుర్గమ్మ ఎక్కడో ఒక చోట రక్షిస్తూ, కాపాడుతూ, ఆదుకుంటూనే వస్తుంది. ఎన్నడూ కూడా అలాంటి వాళ్ళ చెయ్యి విడిచిపెట్టదు తల్లి. అలానే నువ్వు ఎప్పుడూ కూడా ఎవరు చిన్న పని చెయ్యటానికి అసలు ఇష్టపడవు. చిన్న పనైనా పెద్ద పని అయినా సరే నువ్వు స్వతహాగా చేసుకోవటానికి ఇష్టపడతావు. అంటే
నీ పనులను వేరే వారికి అప్పగించటము, వేరే వాళ్ళు చేస్తామన్నా కూడా నీకు నచ్చదు. నీ పని నువ్వే చేసుకోవాలి. నా కష్టం వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, నా పని కదా నేనే చేస్తా అన్న ఒక మనస్తత్వం. ఒకళ్ళ కింద బానిసలాగా పని చెయ్యటానికి నీ మనసు అస్సలు ఒప్పుకోదు. కాబట్టి ఎంతసేపటికి కూడా నీ పనిని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూస్తూ ఉంటావు. అలాగే కుటుంబం అనేటప్పటికీ చాలా ఆసక్తిగా ఉంటుంది. కుటుంబం కోసం ముందడుగులో ఉంటావు. ఎటువంటి కష్టం వచ్చినా నువ్వు తట్టుకోలేవు. ప్రతి ఒక్క కష్టం కూడా నీ భుజాల మీద వేసుకుని నీ కుటుంబానికి ఒక అండగా ఉంటావు. ఇక నీ భాగస్వామి విషయానికి వస్తే నువ్వు ఎంతో ఇష్టపడే మనిషి నీ దగ్గరికి వస్తారు తల్లి. అలాగే నీకు మూడో మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూలాన నీ ప్రేమ జీవితంలో చిన్న సమస్య రావచ్చు. కానీ నువ్వు దాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా దాన్ని దాటేసుకుంటూ ఉంటావు. ఇక నువ్వు చెయ్యాల్సిన పని, అతి పెద్ద పని, నువ్వు నీ దుర్గ మీద ఎలా అయితే నమ్మకం పెట్టుకున్నావో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వమ్ము అనేది చేసుకోవద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నువ్వు మాత్రం ఇలాగే నిలకడగా ఉంటే నీ దుర్గమ్మ నిన్ను మంచి వైపు తీసుకువెళ్తుంది. ఎటువంటి కష్టం లేకుండా ప్రతి కష్టాన్ని దాటుకుంటూ నిన్ను తీసుకువెళ్తుంది. నీకున్న మంచి గుణాల మూలాన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా జరుగుతాయి తల్లి ఒక్కొక్కసారి. ఎందుకంటే మంచికి కూడా పరీక్షలు ఎక్కువే ఉంటాయి, చెడుకు పరీక్షలు వస్తాయి. అవి ఆకరణ వస్తాయి, తట్టుకోలేకుండా భరించలేనంతగా కుప్పగూల్చే విధంగా వస్తాయి. అవి ఒక రకం సమస్యలు. మంచికి ముందుగా వస్తాయి, ఆ తర్వాత జీవితం అంతా సుఖంగా ప్రశాంతంగా జరుగుతుంది. చెడుకి మంచికి ఉన్న తేడా ఇదే. నువ్వు అలాంటి ఒక వ్యక్తులతో జాగ్రత్తగా ఉండు. నువ్వు ఏ విధంగా అయితే వాళ్ళని దూరం చేసుకుంటూ పోతావో అదే విధంగా నీ జీవితం అనేది కూడా మంచిగా సాగుతుంది. నీకు సంబంధించినటువంటి అద్భుతమైన విశేషాలను మరియు నీకు కలగబోయే శుభవార్తల గురించి కూడా ఇక్కడ వినబోతున్నావు తల్లి, తెలుసుకోబోతున్నావు. అయితే ఇక్కడ నువ్వు ఏం చేయాలో తెలుసా? మౌనంగా ఉండు చాలు. 10 రోజుల్లో 10 శుభవార్తలు వింటావు. కానీ ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడు. ఒంటరిగా ఎందుకు చూడమంటున్నాను అంటే, ఇక్కడ ఈ వీడియోని నువ్వు స్కిప్ చేస్తే చాలా వరకు మిస్ అయిపోతావు. పూర్తిగా చూడు, అప్పుడే నీకు అర్థమవుతుంది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఆ శుభవార్తలు ఏంటో ఇప్పుడైతే చెబుతాను విను. అసలు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఎవరికి కలిగినటువంటి మంచి నీకు జరగబోతోంది తల్లి. ఎవరు విననటువంటి శుభవార్తలు కూడా నువ్వు వినబోతున్నావు. మరి అంతేకాకుండా నీ చుట్టూ ఉండే కొంతమంది కూడా నీ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఎందుకే వారు ఎవరు అనేది కూడా చెప్పబోతున్నాను. చివరి దాకా వినే ప్రయత్నం చేయి, అప్పుడే నీకు అర్థమవుతుంది. గత 8 సంవత్సరాలుగా 2 ఆడవాళ్ళు మరియు ఒక పురుషుడు దగ్గర నుంచి భయంకరమైన ప్రతికూల శక్తి అండ్ నెగిటివ్ ఎనర్జీ అయితే వస్తోంది తల్లి. మరియు ఆ ముగ్గురు నీ జీవితాన్ని కోరుకుంటున్నారు, నాశనాన్ని కోరుకుంటున్నారు. ఏదో ఒక రూపంలో ఎలాగో ఒకలాగా నిన్ను ఎలా అయినా కిందికి తొక్కేయాలని చూస్తున్నారు. ఎందుకే ఆ ముగ్గురు ఎవరో తెలుసా? కలియుగంలోని ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా కనీ విని ఎరగని రీతిలో అయితే మంచి శుభవార్తలను వినబోతున్నావు. మరి నీకు కలగబోయేటటువంటి, నీకు రాబోయేటటువంటి ఆ అద్భుత గడియలు ఏంటి అంటే చాలా మంచి జరగబోతోంది తల్లి. నువ్వు గనుక ఏం చేయబోతున్నావు అనేది పక్కవారితో చెప్పినట్లయితే వారు ఖచ్చితంగా నీ నాశనాన్ని కోరుకుంటారు. అందుకోసమే ఒంటరిగా చూడమని చెప్పాను. నీకు జరగబోయే 10 శుభవార్తలు ఏంటో తెలుసుకోబోయే ముందు నువ్వు చెయ్యకూడని కొన్ని పనులు, తప్పులు, పొరపాట్లు ఉన్నాయి. వాటి గురించి చెప్తాను, హెచ్చరిస్తాను, గుర్తుపెట్టుకో. వాటి జోలికి వెళ్ళకు. నీకు మంచి జరగాలి, శుభవార్తలు వినాలి, నువ్వు అనుకున్నదే అనుకున్నట్టు జరగాలి, ధన లాభం రావాలి, నువ్వు అనుకున్న కార్యక్రమాలన్నీ సక్రమంగా జరగాలి, నీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అనుకుంటే ఈ తప్పులని అస్సలు చెయ్యకు తల్లి. చేయకుండా ఉండటం ద్వారా నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా ఖచ్చితంగా జరుగుతాయి. నీ దుర్గమ్మ జరిపిస్తుంది. ఎందుకే నువ్వు చెయ్యకూడని ఆ తప్పులేంటో తెలుసుకోవాలి. మంగళవారాలు, శుక్రవారాలు ఇంటిని శుభ్రంగా లేకుండా అశుభ్రంగా ఉంచుకోవటం, ఇల్లు వాకిలి అశుభ్రంగా ఉంచుకోవటం, జుట్టు విరబోసుకొని గడపల దగ్గర కూర్చోవటం, దీనివల్ల నీ దుర్గమ్మకి కోపం వస్తుంది బిడ్డ. నీ దుర్గ అనుగ్రహం లేనిదే నువ్వు ఏది కూడా చెయ్యలేవు. నీ దుర్గ అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా అన్నీ కూడా సాధిస్తావు. అందుకే ప్రతి మంగళవారం, శుక్రవారం కూడా ఇంటిని శుభ్రంగా శుచిగా ఉంచుకోవటానికి ప్రయత్నించు. అలాగే మంచిగా ఉండు, మంచిని మాట్లాడు, చెడ్డ మాటలు ఎక్కడా మాట్లాడకు. అలా చేస్తే అనుకున్న కార్యాలు అనుకున్నట్లుగా విజయవంతం అవుతాయి. అంతేకాకుండా నువ్వు చెయ్యకూడని ఇంకొక తప్పు ఏంటో తెలుసు తల్లి? తప్పుడు మాటలు మాట్లాడుకోవటం, కోపంలో నోటికి వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్లు పక్క వాళ్ళని తిట్టడం, వాడుకూడని పదాలు వాడటం,
మాట్లాడకూడని మాటలు మాట్లాడటం, ఇటువంటివన్నీ కూడా చేశావు అంటే అనుకున్నది అన్నీ వెనక్కి వెళ్ళిపోతా, ఏమీ జరగవు. అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అంటే ఇప్పుడు నేను చెప్పింది ఖచ్చితంగా నువ్వు పాటించాల్సిందే. తప్పుడు మాటలు, గట్టిగా మాట్లాడటం, అరవటం, కోపంలో ఇతరులను బాధించటం చెయ్యవల్ల వారి వద్ద నుంచి దుర్గ వెళ్ళిపోతుంది, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. దీనివల్ల నరకం, పేదరికం చూడవలసి వస్తుంది తల్లి. నీకు గనక ధనలాభం కావాలి అంటే ఇక నుంచి ఓర్పుగా, సహనంగా, శాంతంగా ఉండు. అంతేకాకుండా నీ పక్కన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులను గమనించు. వాళ్ళు నీతో ఉన్నట్టే ఉంటారు, కానీ వీళ్ళ వల్లే నీకు ఎక్కువ కష్టాలు కూడా నువ్వు పడుతూ ఉన్నావని చెప్పాలి. ఇటువంటి వారికి నువ్వు వీలైతే దూరంగా ఉండాలనే చెబుతాను తల్లి. ఇలా దూరంగా ఉండటం వల్ల నీకు చాలా మంచి అనేది జరుగుతుంది. ఎవరిని సులభంగా నమ్మకు, ఎవరిని గుడ్డిగా నమ్మకు. ఎందుకంటే అసలు సులభంగా ఎవరిని అసలే నమ్మవద్దు. నువ్వు చేసే అతి ముఖ్యమైన తప్పు ఇదే. కాబట్టి ఇక నుంచి ఎవరిని గుడ్డిగా నమ్మటం మానే తల్లి. అంతేకాకుండా ఏదైనా నీ దుర్గమ్మని వరం అడగాలి అనుకుంటే, ఏదైనా కావాలి, ఏదైనా పని జరగాలి అనుకున్నప్పుడు వెళ్ళి గుడిలో ప్రార్థించు. అలా ప్రార్థించిన తర్వాత ఈ పని జరుగుతుందో లేదో, అనుకున్న పని సక్రమంగా జరుగుతుందో లేదో, నేను కోరుకున్న వరం అందుతుందో లేదో అన్న ఆలోచనలో నువ్వు ఉండిపోతావు. దయచేసి ఇలా చెయ్యకు తల్లి. ఎందుకంటే ఇలా చెయ్యటం వల్ల నీకు నీ దుర్గమ్మ పైన అనుమానం పుట్టినట్టు. నీ మనసులో ఎలాంటి ప్రశ్న, ఎలాంటి అనుమానం రేగినప్పుడు నీ దుర్గమ్మకు కోపం వస్తుంది. అలా జరిగినప్పుడు నువ్వు అనుకున్న పని కూడా జరగదు. ఏ కార్యక్రమం అయితే ఉందో అది జరగకుండా పోతుంది. నువ్వు ఖచ్చితంగా పూర్తి విశ్వాసంతో నీ తల్లిని ప్రార్థించు. నువ్వు అనుకున్న ఫలితం వచ్చేంతగా ఖచ్చితంగా అమ్మ ప్రయత్నిస్తుంది. అది నీ దగ్గరికి పంపుతుంది, కొంచెం ఆలస్యమైనా కూడా. కాబట్టి అనుమానం పెట్టుకోకు. అడిగాక నీ భారాన్ని నా మీద వెయ్యి. నీకు ఎప్పుడు ఏ సమయంలో ఏది కావాలో నేను అందిస్తాను. అన్ని సక్రమంగా జరిగేలా చూస్తాను. అయితే నీకు ముందుగా చెప్పినట్టు ఒక పురుషుడు దగ్గర నుంచి భయంకరమైన నాశనం అయితే రాబోతుంది అని చెప్పాను కదా తల్లి. వాళ్ళు నీ పక్కే ఉంటారు, నీతోనే ఉంటారు, నీ చుట్టుపక్కలే ఉండి మంచిగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. కానీ నీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. నిన్ను పాతాళానికి తొక్కేయాలని అనుకుంటారు. నువ్వు గత 8 సంవత్సరాలుగా వీళ్ళు నీ నాశనాన్ని కోరుకుంటూనే ఉన్నారు. ఇంతకీ వాళ్ళెవరో అనే అనుమానం నీ మనసులో వచ్చింది కదా తల్లి. వీళ్ళు ఎవరో కాదు, నీకు దగ్గరలోనే ఉంటారు. నీ ప్రతి ఒక కదలిక గమనిస్తూనే ఉంటారు, ప్రతి చర్య గమనిస్తూనే ఉంటారు. కానీ వెనుక నీ గురించి చెడుగా దుష్ప్రభావం చేస్తూ ఉంటారు. నీ పనులు జరగకుండా అడ్డుకుంటూ ఉంటారు. నీ బంధంలో గొడవ పెట్టాలని చూస్తుంటారు. భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుంటారు. నీపై వక్ర చూపుతో కన్నేసి నిన్ను అబాసుపాలు చేయాలని చూస్తారు. 10 మందిలో కూడా రచ్చకీడ్చాలని చూస్తారు. ఇలాంటి వారిని అస్సలు నమ్మకు తల్లి. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకని అంటే గనక అలాంటి వ్యక్తి ఎవరో, నిన్ను ఆ విధంగా ఎవరు బాధ పెడుతున్నారో, మనసుకి హింసకి గురి చేస్తున్నారో నీకు అర్థమైపోతుంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించు, అంతా నీకే అర్థమైపోతుంది. ఇంకా అర్థం కాలేదా? ఒక్కసారి నీ దుర్గమ్మను తలుచుకో. వాళ్ళని నీ మనసులో నిలుపుతుంది, నీ కళ్ళ ముందు నిలబెడుతుంది. ఆ తర్వాత నువ్వు వాళ్లతో ఎలా జాగ్రత్తగా ఉండాలో అలా జాగ్రత్తగా ఉండు. వాళ్ళ ఆటలు నేను గట్టిస్తాను. నీకు రావాల్సిన శుభవార్తలన్నీ ఒక్కొక్కటిగా దగ్గరలోనే నీ చెంతకు చేరుస్తాను బిడ్డ అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.